హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్. ఈరోజైతే క్లాస్ 3కి ఎంటర్ అయిపోయాము. సో, క్లాస్ 3లోని ఈరోజు న్యూ ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను మీకు. న్యూ ఫోల్డర్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి తెలుసు కదా! ముందు న్యూ ట్యాబ్‌లోని ఏదో ఒకటి సెంటెన్స్ అనేది రాసి దానికి డాక్యుమెంట్ లాగా క్రియేట్ చేసి మనము మళ్ళీ సేవ్ చేయాలి. సేవ్ చేయడానికి అది సేవ్ మీద క్లిక్ చేస్తే మనకి ఫోల్డర్ మీదకి ఎళ్తదనమాట. సో, ఫోల్డర్‌లోకెళ్తే అప్పుడు అక్కడ న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ చేయాలి. సో, ఎలా చేయాలి అనేది నేను ప్రాక్టికల్‌గా చూపిస్తాను. ఫస్ట్ ఏం చేయాలి? ఇదొక న్యూ ట్యాబ్ అనమాట. న్యూ ట్యాబ్‌లో ఫైల్‌లోకెళ్ళి సారీ. ఆహ్, ఇది న్యూ ట్యాబ్ కదా! ఏదో ఒక సెంటెన్స్ రాస్తాను ముందు. జస్ట్ చిన్న సెంటెన్స్ మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికని రాస్తున్నాను. ఐ యామ్ హ్యాపీ అని రాశాను నేను. సో, ఐ యామ్ హ్యాపీ అని రాశాను కదా! దీనికిప్పుడు సేవ్ చేయాలి. ఫైల్‌లోకెళ్ళి సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. సో, మనకి న్యూ ఫోల్డర్ ఇది మనకి యాహూ వద్దు, అలాగే ప్యాడ్ అనే ఫోల్డర్, అలాగే యాహూ అనే ఫోల్డర్ 2 కూడా ఉన్నాయి. సో, ఈ 2 ఫోల్డర్ మనకి అవసరం లేదు. మనం ఒక కొత్త ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తాం కాబట్టి ఇవి తీసేద్దాం. డైరెక్ట్‌గా దిస్ పీసీ ఓకే. ఓఎస్ సి డ్రైవ్‌కి వెళ్ళాననమాట. సో, ఇప్పుడు మనము ఇక్కడ చూస్తున్నారా? నా కర్సర్ నేను ఎక్కడ మూవ్ చేస్తున్నానో నా కర్సర్ క్లియర్‌గా చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. సో, ఆర్గనైజ్ ఉంది కదా! ఆర్గనైజ్ ఎగ్జాక్ట్‌గా పక్కనే న్యూ ఫోల్డర్ అని ఉంది. చూస్తున్నారా ఇక్కడ దిస్ పీసీ ఓఎస్ సి డ్రైవ్ అనమాట. సి డ్రైవ్‌కి డైరెక్ట్‌గా వచ్చేయాలి. మనకి ముందే యాహూ అలాగే ప్యాడ్ అనే 2 ఫోల్డర్‌లు ఓపెన్‌లో ఉంది కదా! అవి నేను క్లోజ్ చేసేసాను. డైరెక్ట్‌గా సి డ్రైవ్‌లోకి వచ్చేసాననమాట. సి డ్రైవ్‌కొచ్చి అప్పుడు దీంట్లో న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ చేయాలి. ఆ ముందే ఉన్న ఫోల్డర్‌లో ఉన్నప్పుడు దాంట్లో క్రియేట్ చేస్తే, ఆ ఫోల్డర్ లోపలే ఇంకొక ఫోల్డర్ మనము క్రియేట్ చేసినట్టు అవుతదనమాట. అలాగ ఎప్పుడు మీరు చేయకండి. సో, అంటే అలా చేస్తే ఏంటంటే కన్‌ఫ్యూజ్ అయిపోతామనమాట. కొత్త డాక్యుమెంట్ ఏదైనా నోట్‌ప్యాడ్‌లో చేస్తే సేవ్ చేసినప్పుడు మనకి ఆ ఫోల్డర్ అనేది మనకి కనిపించదు. ఆ ఫోల్డర్ ఏ ఫోల్డర్‌లోని సేవ్ చేసుంటామో ఆ ఫోల్డర్ పేరే మనకి కనిపిస్తది. సో, డైరెక్ట్‌గా మనము కొత్త ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే సి డ్రైవ్‌కెళ్ళి న్యూ ఫోల్డర్‌కి క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి ఇక్కడ కర్సర్ చూస్తున్నారు కదా! ఇక్కడ న్యూ ఫోల్డర్ అనేది వచ్చింది కదా! దీనికి మనం ఎప్పుడు ఈ ఫోల్డర్‌కి పేరనేది పెట్టుకోవాలి. నేనైతే ఈ ఫోల్డర్‌కి ఆహ్, ఆహ్, జస్ట్ ఏదో ఒక పేరు అంటే నేనైతే S1 అని పేరు పెడుతున్నాను. ఈ ఫోల్డర్ నేమ్ వచ్చేసి S1 అని పెట్టాననమాట. సో, అది ఇక్కడ ఓపెన్ అని కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేస్తే S1 అనేది మనకి ఓపెన్ అయిపోద్ది ఫోల్డర్. చూడండి S1 ఓపెన్ అయిపోయిన వెంటనే ఈ ఫోల్డర్ నేమ్ ఇక్కడ మీద వచ్చేసింది. చూడండి S1 అని పెట్టాను కదా! సో, ఈ మీద S1 అని పేరు వచ్చేసింది. అంటే మీకు జస్ట్ చూపించడానికి నేను ఇది ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. మీరు పేరు వేరే ఏదైనా పెట్టుకోవచ్చు. S1 అని పెట్టాను కదా! సో, S1 ఫోల్డర్‌లోని ఇదంతా బ్లాంక్ అనమాట. ఈ బ్లాంక్‌గా ఉన్న దీంట్లోని మనము ఏదో ఒక ఫైల్ ఇప్పుడు ఇందాక చేసాం కదా! డాక్యుమెంట్ అంటారు దాన్ని. టెక్స్ట్ డాక్యుమెంట్ అంటారు దాన్ని. సో, ఆ టెక్స్ట్ డాక్యుమెంట్‌ని ఇందులో మనం దాసుకుందాం. దేంట్లోని S1 ఫోల్డర్‌లో దాసుకుందాం. సో, దానికి పేరు ఇవ్వాలంటే ఎక్కడ ఇవ్వాలి? ఫైల్ నేమ్ ఇక్కడ. తెలుసు కదా అందరికి. ఇక్కడ ఫైల్ నేమ్ రాసుంది కదా! పక్కనే. నేను అక్కడ డాక్యుమెంట్‌లో ఏమని రాసాను? ఐ యామ్ హ్యాపీ అని రాసాను. సో, అదే ఫైల్ నేమ్ వచ్చేసింది. మనకది అవసరం లేదంటే అది బ్యాక్ స్పేస్ క్లిక్ చేసి
కట్ చేసేయాలి, అంటే డిలీట్ చేసేయాలి. డిలీట్ చేసి నేను ఇక్కడ డాక్యుమెంట్ కాబట్టి నేను ఒక D1 అని పేరు పెట్టాను దీనికి. ఓకే, ఫైల్ నేమ్ వచ్చేసి D1 అంటే S1 ఫోల్డర్లో ఫైల్ నేమ్ D1 అనేది ఇక్కడ మనము సేవ్ చేయాలి. సేవ్. ఓకే, సేవ్ అయిపోయిందా? ఇప్పుడు సేవ్ అయింది, ఎక్కడికి వెళ్ళి చూడాలి తెలుసు కదా అందరికీ. ఫైల్లోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్ళి ఇది ఓపెన్ అయింది కదా, అంటే ఇప్పుడే రీసెంట్గా మనము ఈ ఫోల్డర్ చేసాం కాబట్టి ఫోల్డర్లోని ఇది క్రియేట్ చేసాం కాబట్టి ఏది ఫైల్ నేమ్ క్రియేట్ చేసాం కాబట్టి డైరెక్ట్గా మనకి ఆ ఫోల్డర్లోకి వచ్చేసాం. లేదు అని అంటే ఇది అంటే ఇందులోని వేరే వాళ్ళు ఎవరైనా ఈ సిస్టంలోని కానీ ల్యాప్టాప్లో కానీ చేస్తే వేరే వాళ్ళ ఫోల్డర్లోకి వెళ్ళి చేస్తారు, చూస్తారు. సో మనం మళ్ళీ అదే సిస్టంలోనే అదే ల్యాప్టాప్లోనే మళ్ళీ వర్క్ చేసినప్పుడు కానీ ప్రాక్టికల్ చేసినప్పుడు కానీ వాళ్ళు చేసిన ఫోల్డర్ నేమ్ ఇక్కడ వచ్చేస్తుంది. అక్కడ మనము కన్ఫ్యూజ్ అవుతుంటాము. సో అక్కడ ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా మనము ఏదైతే అక్కడ ఫోల్డర్ నేమ్ ఇచ్చామో ఆ ఫోల్డర్ నేమ్ డైరెక్ట్గా వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు. ఎక్కడ సెర్చ్ చేసుకోవాలంటే ఇక్కడ. ఓకే, చూడండి ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, ఈ సెర్చ్ బార్లోని సెర్చ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెర్చ్ చేసుకొని మనకి డైరెక్ట్గా మన ఫోల్డర్ ఏదైతే పేరు ఇచ్చామో ఆ పేరు మనము క్లిక్ చేసిన వెంటనే మనకి ఆ ఫోల్డర్ అనేది వచ్చేస్తుంది. సో చూడండి, నేను రీసెంట్గా చేశాను కాబట్టి అదే ఫోల్డర్లోనే ఉంది. సో మనము ఫైల్ నేమ్ ఏమి ఇచ్చాము, D1 అని ఇచ్చాము కాబట్టి దాని మీద వెళ్ళి డబుల్ క్లిక్ చేయాలి. ఓపెన్ అయిపోయింది. ఓకే, మనం డాక్యుమెంట్ ఏం క్రియేట్ చేసాము అంటే ఏం రాస్తున్నాం దాంట్లో ఐఎమ్ హ్యాపీ అని రాశాను. సో ఐఎమ్ హ్యాపీ అనేది వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా, న్యూ ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలి, సేవ్ ఎలా చేయాలి, సేవ్ ఏజ్ ఎలా చేయాలి, ఓపెన్ ఎలా చేయాలి, న్యూ ట్యాబ్ ఎలా చేయాలి అనేది క్లియర్ కదా. నెక్స్ట్ క్లాస్ 4లోని మిగతా ఆప్షన్స్ అంటే పేజ్ సెటప్, ప్రింట్, క్లోజ్ ట్యాబ్, క్లోజ్ విండో, ఎగ్జిట్, ఈ ఆప్షన్ ఒకసారి క్లాస్ 4లోని చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, డూ సబ్స్క్రైబ్. కొత్త వారు ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్లోని మీకు ఏవైనా అర్థం కాకపోయినా లేకపోతే ఇంకా బెటర్గా చేయాలి అని అనిపించినా నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్తే నేను కొన్ని మార్పులు అయితే చేసుకుంటాను. సో ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకోండి. అలాగే మరింత మంది స్టూడెంట్స్కి యూజ్ఫుల్ అయినట్టు దీన్ని షేర్ చేసుకోండి. ఇంకొక క్లాస్తోని మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.